మన 50 పైసలు ఫ్రీ చేయమంటే పోనీ ఇది చేసింది ఆయన కోరిక అన్యాయం అనుకోవచ్చు. ఉన్నటువంటి దాన్ని కంటిన్యూ చేయమంటాం, అదనంగా ఏది అవసరం లేదు. మీరు ఉన్నదాన్ని తీసేస్తామంటే చూస్తూ ఊరుకోరు. ఇది చాలా తప్పు. ఇది అందువల్ల మేనేజ్మెంట్ దానికి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ఉపసంహరించుకొని ఏవైతే విధానం ఉందో గతంలో 50 పైసలు వసూలు చేసే కార్యక్రమం అదే చేపట్టాలి తప్ప ఏమాత్రం పెంచి ఊరుకునే పని లేదు. ఖచ్చితంగా తాడో పేడ తేల్చుకోవడం మీ అందరం మీద ఉంటాం. ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంది. గత 40 ఏళ్ళు బట్టి మీరు ఎంత రేటు కట్టినా ఎంత అమ్మినా 50 పైసా పర్ యూనిట్ చొప్పున మేము పే చేస్తున్నాం, అలాగే పే చేస్తాం. అలా కాదా ఏదైనా చేస్తే అంటే అది నా చేతిలో ఏముందండి, బయటని అప్రూవల్ అథారిటీ CMD డైరెక్టర్ లెవెల్లో తీసుకున్న నిర్ణయం. నేను ఓన్లీ డిపార్ట్మెంట్ హెడ్ కాబట్టి నేను ఇంప్లిమెంట్ చేయాలి తప్ప నా చేతిలో ఏం లేదు. మీరు పైన మాట్లాడుకుంటూ చెప్పడం జరిగింది. ఈ విషయం మీద INTUCగా రోజు టీవీల లాట్లో చెప్పేస్తే పనులు అవ్వవు. మేనేజ్మెంట్ దగ్గర కూర్చొని అది పిల్లి పట్టుకుంటేనే పనులు అవుతాయి. అంతే తప్ప ఈ నిరసనని తెలియపరచాలి. ఈ నిరసన లేకపోతే వాళ్ళకి నొప్పి కలగదు. మనం మీరు చూశారు ఈడి వర్క్స్ దగ్గర ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటలకు కూర్చున్నాం. మాకు అకౌంట్లో డబ్బులు పడితేనే వెళ్తామని చెప్పాం. 7 గంటలకి అకౌంట్లో పడిన తర్వాతే బయటకు వచ్చాం. INTUC ఆ రోజు జీతాలు ఇవ్వడానికి సిద్ధం లేదు. ఆ రోజు ఉదయం 12:30కి ఈడి వర్క్స్ వచ్చి ఈడి వర్క్స్ ఏం చెప్పాడు, మీటింగ్ మినిస్టర్ గారు మీటింగ్ వెళ్ళి, సార్ ఇప్పుడే నేను DO గారితో సియాన్తో మాట్లాడాను, 2 రోజులు పడుతుంది జీతం ఇవ్వలేమని చెప్పమని చెప్పారు సార్ అన్నారు. వెంటనే మన వాళ్ళు తగులుకున్నారు. మీరు ఇక్కడే భోజనం చేయండి, మేము కావాలంటే మేము తెచ్చుకుంటాం. పెరిగి ప్యాకెట్ తెచ్చుకున్నాం, మేము పెరిగి ప్యాకెట్ తెచ్చుకొని అక్కడే తిన్నాం. మేము ఈడి వర్క్స్ బిల్డింగ్లోనే మేము INTUC అందరూ ఆయన కూడా లోపల భోజనం పంపించాం. నువ్వెందుకు మళ్ళీ ఆయనకి హెల్త్ బాగోట్లేదు, ఈడు CGM వర్క్స్ సొత్తు గారికి నువ్వెందుకు మామే పడి మళ్ళీ షుగర్ BP వస్తే రేపొద్దున మా ఏం జరిగితే మమ్మల్ని ఆడతారు, మీరు భోజనం చేయమని చెప్పాం. భోజనం చేసి మళ్ళీ కూర్చోబెట్టాం. మీరు ఈరోజు సాయంత్రం కల్లా మా అకౌంట్లో డబ్బులు పడితేనే మేము కదిలేదని చెప్పి కూర్చున్నాం. ఆ రోజు 7 గంటలకి వేశారు 50%. ఆ రోజు కూడా నేను CMD కూడా బిల్లు చెప్పాడు. ఆ రోజు 25 కోట్లు అమ్మారంట. 25 కోట్లు అమ్మితే 23 కోట్లు నా అకౌంట్లో వేసి వాళ్ళు 7 గంటలకి అకౌంట్లో పడిన తర్వాత అప్పుడు మేము బయటకు వచ్చాం. అలాగా ఈ మేనేజ్మెంట్కి అక్కడ కూర్చొని సమస్య పరిష్కారం అయితే తప్ప ఈ యొక్క పనికి మాలిన మేనేజ్మెంటు, చేతగాని మేనేజ్మెంటు, దద్దమ్మ మేనేజ్మెంటు ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉందని చెప్పి నేను చెప్తున్నది INTUC అధ్యక్షుడు గారిని చెప్తున్నాను. మాకేం భయం లేదు, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి CMDలు చాలా మంది చూసాం, మంత్రులు చూసాం, ప్రధానమంత్రులు చూసాం, ఎవరిని వదిలిపెట్టాం. INTUC తలుచుకుంటే దేశంలో అతిపెద్ద అవడం. ఈ రోజు INTUC తలుచుకుంటే 25,000 రైళ్లు ఆగిపోతాయి. INTUC నెంబర్ 1 ఇది రైల్వే. 10 లక్షల మంది మెంబర్షిప్. పవర్ ప్లాంట్లు ఆగిపోతాయి, పోర్ట్లు ఆగిపోతాయి, షిప్పింగ్ బట్టలు ఆగిపోతాయి, స్టీల్ ఇండస్ట్రీ ఆగిపోద్ది. వేతన ఒప్పందం చేయి. ఫస్ట్ వేతన ఒప్పందం చేసి సెయిల్ ఏదైతే వేతన ఒప్పందం అయిందో 22 అక్టోబర్ 21వ తారీఖున ఢిల్లీలో MOU జరిగింది. దాని ప్రకారం సెయిల్ కార్మికులు సీనియర్ కార్మికులు నెలకు 30,000 పెరిగింది, జూనియర్ కార్మికులకు 10,000 పెరిగింది. 2020 ఏప్రిల్ నుంచి వాళ్ళు ఏరియర్స్ అందుకున్నారు. ఈ రోజుకి 50 నెలలు అందుకున్నారు. 50 × 30 లెక్కేసుకోండి. సీనియర్ 15 లక్షలు అందుకున్నారు అలాంటి ఏవేది డివిజన్ది. జూనియర్ కాబట్టి 15,000 లెక్కేసుకున్నా 50 × 15 లెక్కేయండి. మీరు ఎంత అమౌంట్ వస్తుందో. మీరు 10 లక్షలు అందుకునేవారు. అవన్నీ చేయకుండా ఎప్పటి నుంచో 40 ఏళ్ళు బట్టి మనం సాధించుకున్న ఇన్సెంటివ్ తీసేశారు, LLTC తీశారు, LTC తీశారు, స్కూటర్ లోన్ తీశారు, కార్ లోన్ తీశారు, ఇంట్రెస్ట్ సబ్సిడీ హౌస్ ఇంట్రెస్ట్ సబ్సిడీ తీశారు, వర్క్ డే తీశారు, LLTC తీశారు. ఈ రిటైర్ అయిపోయిన కార్మికులకి ట్రాన్స్పోర్ట్ కలిగించే 1,50,000 దాచేసేవారు, అది తీసేశారు. గోల్డ్ కాయిన్ తీసేశారు, సిల్వర్ కాయిన్ తీసేశారు. ఈ 4-5 ఏళ్ళు బట్టి ఇన్ని చేసినా మనం ఊరుకుంటున్నాం. మనం ఎందుకురా అంటే కంపెనీని కాపాడుకోవాలని చెప్పి మనం రోడ్డు మీద తిరుగుతున్నాం. ఇవన్నీ వదిలేసి సాక్రిఫైస్ చేసి మనకి రావాల్సిన 2,500 కోట్లు ఈ 4-5 సంవత్సరాలు బట్టి కంపెనీ దగ్గర ఉండిపోయింది. అంటే మేము యాజమాన్యం హెచ్చరిస్తున్నాం, తక్షణమే ఇమీడియట్లీగా ఈ సర్క్యులర్ విత్డ్రా చేసుకొని ఖచ్చితంగా మీరు పాత పద్ధతులు చేయండి. వేతన ఒప్పందం అయిన తర్వాత ఖచ్చితంగా అప్పుడు మాట్లాడదాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో TPPని అమ్మేమన్నారు, మిగతా అన్ని కంపెనీల్లోనే అమ్మేశారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఆ రోజు మేము గుర్తింపు యూనియన్గానే ఉన్నాం. ఆ రోజు కూడా TPP అమ్మడానికి వీలు లేదని చెప్పేసి అందరం కలిపి గొడవ చేసాం. ఆ రోజు అమ్మకుంటూ ఆపగలిగాం అనమాట. అన్ని స్టీల్ ఇండస్ట్రీలోనే NTPCకి స్టేట్ గవర్నమెంట్లో 50% అమ్మేశారు. వాళ్ళ టారిఫ్లు వేరేగా ఉన్నాయి. మన దగ్గర కూడా పవర్ ప్లాంట్ పూర్తి స్థాయిలోనే ఉత్పత్తి తగ్గింది. ఏ రకంగా తగ్గింది అనేది కింద అందరికీ వాస్తవాలు తెలుసు. ఇప్పుడు కూడా మనకి పవర్ ప్లాంట్లో మన ఓన్ పవర్ ప్లాంట్లో కూడా పవర్ ఉందన్నమాట.
తయారు చేస్తున్నాం. ప్లాంట్ పూర్తిగా నడిస్తే ఇంకా 30 మెగావాట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద వస్తుంది అనమాట. ప్లాంట్ పూర్తిగా నడవలేదు గత 4 సంవత్సరాల నుంచి. దీన్ని ఆసరాగా తీసుకొని ఎగ్జిక్యూటివ్స్కి 2012 అనుకుంటున్నాను, ఆఫీసర్స్కి అప్పుడు స్టేట్ గవర్నమెంట్ టారిఫ్ 4 రూపీస్ చిల్లర ఉండేది, వసూలు చేశారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ దాన్ని అట్లా ఇంక్రీజ్ చేసి పోయి 8 రూపాయలు చేసిందనమాట. అయినప్పుడు కూడా మనకి ఏది ఉంటే అదే కంటిన్యూ చేయించడానికి నిలబడగలిగాం. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మన ఆఫీసర్స్ అసోసియేషన్ తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ 2 ఇయర్స్ నుంచి ప్రెజర్ చేసుకొస్తున్నారు అన్నమాట. వాళ్ళకి ఒక రేట్ ఏంటి, మాకి ఈ రేట్ ఏంటి చెప్పినా సరే, అనేక పర్యాలు మా ముందుకి నోటీస్కి వచ్చినా సరే ఈ 2 సంవత్సరాల్లోనే, అంత ముందు కూడా టారిఫ్ పెంచాలన్నా సరే ఇందులో ఏముంది, కలిసి వచ్చేదే ఉంది, ₹1,00,000 50 లక్షలు 25 లక్షల కోసం అని చెప్పేసి ట్రేడ్ యూనియన్స్ దీన్ని నివారించగలిగాం. ఇప్పుడు కూడా అది 12th అగ్రిమెంట్ కనుక మీరు మినిస్టర్ చెప్పినా ఎవరు చెప్పినా ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదని లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కన్సలేషన్కి వెళ్ళాం. కన్సలేషన్కి వెళ్ళి ఇద్దరు కూడా మేము అంగీకరించలేదు, వాళ్ళు అంగీకరించలేదు. గవర్నమెంట్ ఆఫ్ మన ఏపీ ఏదైతే లేబర్ ట్రిబ్యునల్ ఉందో ఆ లేబర్ ట్రిబ్యునల్కి ఒక వారం 8 రోజుల్లోనే రాబోతుందన్నమాట. దాంట్లోని మనకు అవకాశం ఉన్నంత మేరకు దాన్ని ఇంజక్షన్ ఆర్డర్ కింద వాళ్ళు ఇవ్వాలా, లేకపోతే ఇంకో రకంగా ఏ రకంగా వస్తాయనేది లీగాలిటీగా నేను చెప్పలేను. కానీ దాన్ని బ్రేక్ చేయడానికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంటు సరే, వేళ మనం అందరం మేము కూడా నిన్న మొన్న 2 రోజుల కిందట వారం రోజుల కింద కూడా వేరువేరుగా మాట్లాడి అందరం కలిపి నేను మొన్న కూడా ఈ శాలరీస్ కూడా వచ్చినప్పుడు ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తే మళ్ళీ మనం రేపు ఎల్లుండి వెళ్దామని చెప్పేసి ఒక 2 ఇష్యూస్ మీద ఆ రోజు కంక్లూడ్ చేసుకున్నాం. కనుక ఈ ఇష్యూని మళ్ళీ వెళ్దామని చెప్పేసి మేము అనుకున్నాం అన్నమాట. దీన్ని మరి కంటిన్యూ చేయడానికి వాళ్ళకి కూడా మేనేజ్మెంట్కి ఒకసారి వయో మీడియా మీరు సెటిల్ చేసుకుంటే మంచిది. గతంలో ఏంటంటే ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు అక్కడ వేజ్ రోజులు అయిపోయాయి కనుక వేజ్ రోజులు అయిన తర్వాత అక్కడ టారిఫ్స్ ఏమైనా ఉంటే మాట్లాడవచ్చు అని చెప్తే ఒక 8 నెలల కాలం 10 నెలల కాలం ఆగారు. కానీ మళ్ళీ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ అక్కడ రిప్రజెంట్ చేయడం వల్ల ఏంటంటే మన నెత్తి మీదకి తీసుకొచ్చి ఇది పెట్టారు. దీన్ని మళ్ళా మన చైర్మన్ డైరెక్టర్లు దృష్టి తీసుకొని దీన్ని ముందు టెంపరీగా వాస్తవాలు, మన దగ్గర కరెంట్ రేట్ ఎంత ఉంది, మనం ఎంత సప్లై చేస్తున్నాం, మనం వేస్ట్ నుంచి ఎంత సప్లై ప్రొడ్యూస్ చేస్తున్నాం, బయట నుంచి ఎంత కొంటున్నాం, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చే వరకు కూడాను మీరు ఈ టారిఫ్ ఏదైతే ఉందో అది ఆపమని చెప్పేసి మనం ముందు మాట్లాడుకొని వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆపితే ఆపారు, లేదంటే ఇంకో రకంగా చర్య తీసుకోవడానికి ముందుకెళ్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తాం.